వెల్కమ్ టు మెగాని టీవీ బన్నింగ్ టాపిక్. అర్ధరాత్రి వేళ ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఒక భారీ స్కెచ్ జరిగింది. పాకిస్తాన్ వంకర బుద్ధి మరోసారి బయటపడింది. 125 ఏళ్లకు పైగా సిక్కుల నమ్మకాలకు నిలయంగా ఉన్న ఒక పవిత్ర చారిత్రక స్థలాన్ని క్షణాల్లో నామరూపాలు లేకుండా చేసేశారు. అసలు అక్కడ ఏం జరిగింది? అధికారుల అండతో ల్యాండ్ మాఫియా చేసిన ఆ ఘోర కలి ఏంటి? పాకిస్తాన్ వంకర బుద్ధిని ఎండగడుతూ భారత్ ఇచ్చిన ఆ మైండ్ బ్లోయింగ్ కౌంటర్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మరోసారి ప్రపంచం ముందు బయటపెట్టుకుంది. అక్కడ మైనారిటీల హక్కులను కాలరాస్తూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయడం నిత్య కృత్యంగా మారింది. పంజాబ్ ప్రాంతంలోని ఫరూకాబాద్లో ఉన్న 125 ఏళ్ల నాటి చారిత్రక శ్రీ గురు సింగ్ సభా సాహిబ్ గురుద్వారాను దారుణంగా కూల్చివేశారు. పాక్ అధికారులు అక్కడి ల్యాండ్ మాఫియా చేతులు కలిపి ఈ ఘోరానికి ఒడిగట్టడం అంతర్జాతీయంగా పెను సంచలనం రేపుతోంది. పాకిస్తాన్ మరోసారి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకుంది. మైనారిటీల హక్కులు అక్కడ కేవలం మాటలకే పరిమితమని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. పవిత్ర స్థలాలపై దాడులు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. సిక్కుల చరిత్రలో కీలకమైన స్థానం ఉన్న గురుద్వారానే టార్గెట్ కావడం మరింత ఆందోళనకరం. ఇది సాధారణ ఘటన కాదని మొదటి చూపులోనే తెలుస్తోంది. పూర్తిగా ప్లాన్ చేసిన విధ్వంసం అన్న అనుమానాలు బలపడుతున్నాయి. స్థానిక అధికారుల పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ల్యాండ్ మాఫియాతో కలిసి ఈ దాడి జరిగిందన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సిక్కు సమాజం ఆగ్రహంతో ఊగిపోతోంది. సోషల్ మీడియాలో పాకిస్తాన్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. ఇక పాక్ స్పందన ఎలా ఉంటుందో అన్నది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నూట 25 ఏళ్ల చరిత్ర ఉన్న పవిత్ర గురుద్వారాను కూల్చివేయడం చిన్న విషయం కాదు. ఇది కేవలం ఒక భవనం కాదు, ఒక మతానికి చెందిన విశ్వాసానికి ప్రతీక. అలాంటి స్థలాన్ని లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉద్దేశం ఏంటన్నది కీలకం. పాకిస్తాన్లో మైనారిటీల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో మళ్లీ బయటపడింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినట్లు రికార్డులు చెప్తున్నాయి. ప్రతిసారి హామీలు ఇచ్చినా పరిస్థితి మారడం లేదు. ఈసారి కూడా అదే కదా పునరావృతం అవుతుందా అన్న సందేహం ఉంది. ల్యాండ్ మాఫియా పేరుతో అసలు నేరస్తులు తప్పించుకుంటారా అనే భయం ఉంది. ప్రభుత్వం నిజంగా చర్యలు తీసుకుంటుందా అన్నది కీలకం. అంతర్జాతీయ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇది పాక్ ప్రతిష్టపై పెద్ద దెబ్బగా మారింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ ఘటనపై దృష్టి పెట్టింది. పాకిస్తాన్లో మైనారిటీల మత స్వేచ్ఛ, భద్రత మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఫరూకాబాద్లో 125 సంవత్సరాల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత ఉదంతం ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తోంది. స్థానిక అధికారులు ల్యాండ్ మాఫియా అండదండలతోనే ఈ చారిత్రక కట్టడం ధ్వంసమైందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇది ఒక పవిత్రమైన సిక్కు మత స్థలానికి వ్యతిరేకంగా జరిగిన ముందస్తు ప్రణాళికాబద్ధమైన విధ్వంసమని భారత్ స్పష్టం చేసింది. మైనారిటీల ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత కలిగిన బోర్డులు ఈ క్రమంలో పూర్తిగా విఫలమయ్యాయని భారత్ ఎండగట్టింది. పాకిస్తాన్లో మైనారిటీల పూజా స్థలాలపై నిరంతరం జరుగుతున్న వ్యవస్థీకృత దాడులకు ఇది ప్రత్యక్ష నిదర్శనమని విశ్లేషించింది. అంతర్జాతీయ రాజ్యాంగ బాధ్యతలను పాక్ ప్రభుత్వం విస్మరిస్తోందని భారత ప్రభుత్వం బల్లగుద్ది చెప్పింది. ఈ వివాదం అంతర్జాతీయ స్థాయికి చేరడంతో పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణాత్మక ధోరణిలో పడిపోయింది. అక్కడ మైనారిటీల వ్యవహారాల మంత్రి రమేష్ సింగ్ అరోరా గురుద్వారా పాక్షిక కూల్చివేత నిజమేనని అంగీకరించక తప్పలేదు. భారత సిక్కు యాత్రికుల బృందానికి నష్ట నివారణ చర్యగా ప్రభుత్వ ఖర్చులతోనే పునర్నిర్మాణం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటనలో ఇవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు పాత్రపై అనుమానాలు పెరుగుతున్నాయి. మైనారిటీల ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత ఈ సంస్థదే. అయితే ఇలాంటి ఘటనలో వారు నిశ్శబ్దంగా ఉండటం ప్రశ్నార్థకంగా మారింది. ఇది నిర్లక్ష్యమా లేక ఉద్దేశపూర్వకమా అన్నది తెలియాలి. స్థానిక యంత్రాంగం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. ఇది ఒక వ్యవస్థీకృత వైఫల్యంగా కనిపిస్తోంది. మైనారిటీలకు భద్రత లేకపోవడం స్పష్టంగా బయటపడింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడటం అవసరం. అందుకు కఠినమైన చర్యలు తప్పనిసరి.
పాక్ ప్రభుత్వం ఇప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. లేకపోతే అంతర్జాతీయ ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఇది వారి విశ్వసనీయతను పూర్తిగా దెబ్బతీస్తుంది. శతాబ్దాల నాటి చరిత్ర కలిగిన ఒక పవిత్రమైన ప్రార్థనా స్థలం ల్యాండ్ మాఫియా అత్యాశకు బలైపోయింది. పాకిస్తాన్లోని సిక్కుల అత్యంత పవిత్రమైన శ్రీ గురు సింగ్ సభా సాహిబ్ గురుద్వారాను కూల్చివేయడం అందరినీ కలచివేస్తోంది. 100 ఏళ్లకు పైగా భక్తుల నమ్మకాలకు నిలయంగా ఉన్న ఈ కట్టడం ఇప్పుడు శిథిలాల కుప్పగా మారిపోయింది. ఈ అన్యాయాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కు సమాజం తీవ్ర మనోవేదనకు గురవుతోంది. నెటిజన్లు సైతం సోషల్ మీడియా వేదికగా పాక్ అధికారుల అనాగరిక చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయుల గుండెల్లో గాయం చేసిన ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ అత్యంత భావోద్వేగంతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మైనారిటీల పూజా స్థలాలను రక్షించలేని అక్కడి వ్యవస్థలు ఎందుకు ఉన్నాయంటూ రణధీర్ జైస్వాల్ నిలదీశారు. ఇది కేవలం భౌతిక కట్టడం కూల్చివేత కాదు, కోట్ల మంది సిక్కుల నమ్మకాలపై జరిగిన దాడిగా భారత్ అభివర్ణించింది. తక్షణమే ఆ పవిత్ర స్థలాన్ని పూర్వ వైభవానికి తీసుకురావాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. భారత విదేశాంగ శాఖ దెబ్బకు అంతర్జాతీయంగా ప్రెషర్ పెరగడంతో పాక్ మంత్రి రమేష్ సింగ్ అరోరా ఎట్టకేలకు తప్పు ఒప్పుకోక తప్పలేదు. గురుద్వారాను ప్రభుత్వ ఖర్చులతోనే మళ్లీ కడతామని భారత సిక్కు యాత్రికులకు మాటిచ్చారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. కోట్లాది మంది సిక్కుల నమ్మకాలను దెబ్బతీసిన ఆ ల్యాండ్ మాఫియా వెనుక ఉన్న అసలు సూత్రధారులను పాక్ ప్రభుత్వం జైల్లో పెడుతుందా, లేక ఇదంతా ప్రపంచాన్ని నమ్మించడానికి ఆడుతున్న డ్రామానా? లెట్స్ వెయిట్ అండ్ సీ.